హాయ్ 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 అందరికీ హాయ్. వారణాసి మూవీ అయితే మామూలుగా ఒక పాటగానే వస్తుంది, రెండో పాట అనేది లేదు అని అయితే రాజమౌళి గారు అయితే చెప్పారు కదా. కానీ కాదంట, మూవీ అయితే రెండు పాటలుగా అయితే రాబోతుందంట. అదేంది, రాజమౌళి గారే కదా చెప్పింది, మళ్ళా ఇదేంది అని అయితే మీరైతే అడగచ్చు. ఆ కథ, ఆ బడ్జెట్ వాటి వలన మూవీ అయితే రెండు భాగాలుగా అయితే తీయాలని అయితే అనుకొని అయితే ఉన్నారంట. రెండు భాగాలంటే మనకి ఒక పాట తీసి మళ్ళా అది అయిపోయిన తర్వాత అలా అయితే కాదు. ఇప్పుడు దురంధర్ అయితే వచ్చింది కదా, ఒక పాట వచ్చి మళ్ళా కొన్ని రోజులకే ఇంకొక పాట 2 అనేది అయితే రిలీజ్ అయితే చేశారు కదా. ఈ మూవీ కూడా అంతే, ఒకటేసారి షూటింగ్ అంతా చేసేసుకొని పార్ట్ 1 రిలీజ్ చేసి ఇంకా దాని తర్వాత పార్ట్ 2 అయితే రిలీజ్ అయితే చేయాలని అయితే అనుకొని అయితే ఉన్నారంట. అంటే ఎక్కువ టైం అయితే పట్టదు, మనకి ఒక 3 నెలలు అలానే మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి 3 నెలల 4 నెలల లేదంటే 5-6 నెలల అంతే, ఇంక అంతకు మించి అయితే ఎక్కువ టైం అయితే తీసుకోరంట. అలానే వీళ్ళైతే రిలీజ్ అయితే చేయాలని అయితే అనుకొని అయితే ఉన్నారంట. మామూలుగా ఒక పాటగా అలా రిలీజ్ చేసింటే గిన బడ్జెట్ ఎక్కువే, అన్ని ఎక్కువే, చాలా ఎక్కువే, అన్ని కథ ఎక్కువే. మొత్తం అంత పెద్ద మూవీని పార్ట్ 1 గానే తీస్తే గిన ఒకవేళ ఏదన్నా కొంచెం అలా ఇలా అయినా గానీ చాలా నష్టాలు అయితే వస్తాయి. నాకు తెలిసినంత వరకు అయితే పార్ట్ 2 తీయడమే మేలు. జనాల్ని కూడా ఎక్కువ రోజులు ఎదురు చూసేలా లేకుండా ఇలా తీసుకొని వచ్చి మూవీ దించితేనే మేలు. భిన్న దగ్గరలోనే మూవీలు అయితే వస్తాయి కాబట్టి చాలా బాగుంటది. ఇలా జరిగితే ఏమన్నా రిలీజ్ డేట్ ఏమన్నా మారుతుందా అంటే గిన మా రిలీజ్ డేట్ అయితే ఏం మారదు, వాళ్ళు అనౌన్స్ చేశారు కదా ఆ డేట్ నే మూవీ అయితే వస్తుంది. మళ్ళీ ఏదైనా కొంచెం చేసుకునేటి ఉంటే సెకండ్ పార్టీకి సంబంధించినవి మళ్ళీ ఇంకా అది రిలీజ్ అయిన తర్వాత ఆ కొంచెం పనులు అనేది అయితే చేస్తారు. మనకైతే ఆ వాళ్ళు రిలీజ్ చేసిన ఆ డేటే ఖచ్చితంగా అయితే ఉంటది, ఇంకా అదైతే ఏం మారదు. ఇప్పుడైతే వారణాసి మూవీ షూటింగ్ అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది. వాళ్ళైతే అనౌన్స్ చేసిన డేట్ కే రావాలని అయితే వాళ్ళైతే షూటింగ్ అయితే చేసుకుంటూ అయితే పోతాండ్రు. ఖచ్చితంగా ఆ డేట్ కే మూవీ అయితే వస్తది. చూద్దాం, ఇంకా ముందు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లు అయితే రానివ్వండి. ఇప్పుడైతే పెద్దగా ఏం లేవు, వీటి గురించే ఇవే, ఇంతకు మించి అయితే పెద్ద అప్డేట్లు అయితే లేవు. ఇంకా ముందు రానివ్వండి, వచ్చినప్పుడు మనం అయితే బాగా మాట్లాడుకుంటా ఉందాం. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్లే కొద్దీ మనకి 2 పార్ట్స్ గురించి కూడా ఇంకా బాగా క్లారిటీగా అర్థమైతే అవుతుంది, బాగా తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ మనం అయితే మాట్లాడుకుందాం. మీరైతే అంతలోపల ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటను అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి అయితే వెంటనే చేరుకుంటుంది. చూద్దాం, దీని మీద మీ అభిప్రాయం ఏంది కామెంట్ చేయండి. పార్ట్ 1 వస్తే బాగుంటుంది, 2 వస్తే బాగుంటుంది, ఎలా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఇంత వీడియో అయితే బాయ్, అందరూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.